సువార్త ప్రకటించని ఎడల నాకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలో మీరు ఏదైతే ప్రభువుని అడుగుతారో, మీ నోటితో ప్రభువుని ఏదైతే ఈ ఉపవాస ప్రార్థనలో పలుకుతారో ప్రతి ఒక్కటి కూడా నా దేవుడు స్థిరపరుచునుగాక. ఆయన ఎవరు అని మనము చూసినట్లయితే ఆయన స్థిరపరుచువాడు. ఎవరైనా స్థిరపరుచువాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన ఎవరమ్మా? స్థిరపరుచువాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏదైతే అడుగుతారో అది ప్రభు చూస్తాడు. ఆ యొక్క అప్లికేషను, ఆ యొక్క అర్జీ, ఆ యొక్క విన్నపాన్ని ప్రభు చూస్తాడు. అది ప్రయోజనకరమైనదైతే, అది మంచిదైతే, అది ఉపయోగకరమైనదైతే నా ప్రభు తప్పనిసరిగా చేయగలడు. ఆమేన్. ఒక వ్యక్తి బాగా త్రాగుబోతూ తాగేస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. నేను విజయవాడలో ఉన్నాను. నా వయసు సరిగ్గా 19 సంవత్సరాల వయసు. ఆ వ్యక్తి వచ్చేసరికి దైవజనులు చెప్పిన వాక్యాన్ని ఒక నోట్స్లో రాసుకుని మరలా ఆ వాక్యాన్ని నేను చదువుకుని ఆ వాక్యాన్ని నేను అండర్లైన్ చేసుకుంటున్నా. 19 సంవత్సరాల వయసు. మీరు ఎప్పుడైనా మరి ఆ పని చేశారో లేదో నాకు తెలియదు. అయితే నేను ఆ పూట చేస్తున్న పని అది. దైవజనులు చెప్పిన వాక్యాలన్నీ రాసుకుని మరలా నా ప్రియ సమయంలో వాటిని నెమరు వేసుకునేవాడు. ఆ వ్యక్తి వచ్చి నా చేతిలో పెన్ను, పక్కన ఒక పుస్తకం, ఆ బైబిల్లో చూశాడు. చూసి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి నన్ను ఏమడిగాడంటే, ఏం చేస్తున్నావు అన్నాడు. బాబు చదువుకుంటున్నాను అన్నా. బైబిల్ కదా అది అన్నాడు. అవును బాబు అన్నా. ఎవరో నువ్వు ఐవారు అయిపోయే తోటలో ఉన్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనేసాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ప్రభు విన్నాడు. ప్రభు విన్న తర్వాత అది ఎలాంటిది అని చూశాడు. చూసిన తర్వాత అది మంచిదే అనుకున్నాడు. ప్రభు స్థిరపరిచి ఈరోజు ఈ మహిమ కలిగిన పరిచర్యలో మీ ఎదుట నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక త్రాగుబోతు వ్యక్తి అన్న మాటనే ప్రభు స్థిరపరిచాడు కదా. మరి ఉపవసించిన నీవు, యేసు రక్తము చేత కడగబడిన నీవు, ముంచట బాప్తిసం పొందిన నీవు, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏది అడిగినా అడిగినంతకంటే అధికముగా నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. విశ్వసించిన వారు గట్టిగా చెప్తారు. అనుమానం ఉన్నవాళ్ళు చెప్పలేరు. ఏమన్న వాళ్ళు చెప్పలేరు? అనుమానం ఉన్నవాళ్ళు చెప్పలేరు. మా బంధువు ఒక తల్లి, వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి వచ్చారు మా ఇంటికి. వస్తే ఆ తల్లికి టీ ఇచ్చిన వాసన చూసి తాగుతుంది. ఇడ్లీ కూడా వాసన చూసి తింటుంది. చట్నీ కూడా వాసన చూసి తింటుంది. ఏంటంటే అమ్మ పెద్దలు అనేవాళ్ళు ఆమె అనుమానము ముందు పుట్టిన తర్వాత ఆమె పట్టింది. మీకు అట్లా అనుమానం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు అడిగిన దానికంటే అధికముగా ఈ సంవత్సరాంతములో నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అయితే ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ పండుగ దినాలలో హుషారుగా చక్కగా పిండి వంటలు చేసుకుని చక్కగా తినే సమయంలో మన పాస్టర్ గారు రాత్రి సమయంలో ఒక ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి వారంతా పండగంతా అక్కడే ఉంది పాస్టర్ గారు అని చెప్పాడు. పాస్టర్ గారు సీమన్ గారు పండగంతా అక్కడే ఉంది. చక్కగా సిద్ధపరుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా?
అవన్నీ సిద్ధపరుస్తున్నారు. ఒకటి కాదండి, ఒకవైపు స్వీటు, ఒకవైపు అటు చక్కగా సిద్ధపరుస్తున్నారు. ఏంటంటే పండుగ. మరి ఇది ఎంత చక్కగా తిని ఉండే సమయంలో ఏదో నీళ్లు త్రాక్కుంటా 3 దినాలు ఉపవాసం ఎందుకు అని చాలామంది ఆలోచనలో ఉన్నారు. అయితే దాని విషయము ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎజ్రా 8 అధ్యాయము 21 వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎజ్రా రాసిన గ్రంథము 8 అధ్యాయము 21 వాక్యాన్ని చదవగలిగిన వారు బిగ్గరగా చదవండి. ఆసక్తి ఉన్నవారైతే నోట్ చేసుకోండి. దేవుని సన్నిధిని మమ్మును దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను ఏడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ యొక్క పరిచర్య మాకు నేర్పించిన సేవకులు మాకు చెప్పారు. సంవత్సరాంతములో ఉపవాస ప్రార్థనలు దైవ సేవకునికి అవసరం, సంఘ పెద్దలకు అవసరం, విశ్వాసులకు ప్రతి కుటుంబానికి అవసరం. దేవునికి స్తోత్రం. అయ్యా, ఎందుకు అవసరమో, ఈ పండుగ దినాలలో ఉపవసించవలసిన అవసరం ఏమిటి అంటే, ఇంతవరకు మనము 2025వ సంవత్సరములో ప్రయాణం చేశాం. ఆ ప్రయాణము ఇంకా 2 దినాలలో పూర్తయిపోతుంది. ఇక మన ప్రయాణమంతా 2026 సంవత్సరములో కొనసాగాలి. మన ప్రయాణము కొనసాగాలి, మన బిడ్డల ప్రయాణము కొనసాగాలి. అక్కడ ఆస్తి అనందు చూసారే, ఆస్తి అనందు చూసారే. ఆస్తి అంటే వాహనాలు కొందరికి ఆస్తిగా ఉంది, వ్యవసాయ సేద్యము కొందరికి ఆస్తిగా ఉంది, చేతి పని, కూలి పని, పొలం పని, అలాగా సముద్రపు వేట, అలాగా ఒక్కొక్కరికి ఆస్తిగా ఉంది. దానికి కాపుదల కావాలి, దానికి క్షేమము కలగాలి, దానికి అందుకొరకు ఈ యొక్క ఉపవాస దినములు ప్రకటించితిమి. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఉపవాస దినములో ప్రవేశించిన నీవు ప్రార్థించవలసిన ప్రార్థన, అయా 2026 సంవత్సరం అంతా నాకు క్షేమము కలగాలి. ఆమేన్. చెప్పాలి, నాకు క్షేమము కలగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అర్జెంటుగా ప్రయాణాలు చేస్తూ ఉన్నా, దూర ప్రాంతాలకు ప్రయాణము చేస్తున్నాను, విశ్వాసుల గృహాలకు ప్రయాణము చేస్తూ ఉన్నాను, ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాను. ఈ పరిచర్యను కొనసాగించుచున్న నాకు ఈ యొక్క 2026 సంవత్సరం అంతా శుభ ప్రయాణము కలుగునుగాక. ఏ ప్రయాణము? శుభ ప్రయాణం. ఎవరికి? దైవ సేవకులకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క ఉపవాస ప్రార్థనలో, మరి దైవజనులు పరిచర్యలో, ప్రయాణములో, అయా 2026 సంవత్సరం అంతా ఏం కలగాలి? శుభ ప్రయాణములు కలగాలి. దేవునికి స్తోత్రం అని అందరూ కూడా ఆసక్తిగా ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలమ్మా? ఆసక్తిగా ప్రార్థించాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దైవజనులకు శుభ ప్రయాణము కలగాలి. దైవజనుల బిడ్డలు ఉన్నారు. దైవజనుల బిడ్డలు ఎవరు అంటే విశ్వాసులు. మరి విశ్వాసులు ప్రయాణము చేస్తున్నారు. వారి ప్రయాణములో
వారి వ్యక్తిగత జీవితములో ఏం కావాలి? శుభ ప్రయాణము కావాలి. ఈరోజు ట్రైన్ యాక్సిడెంట్లో 70 మంది ఇప్పటికే చనిపోయారు అని ప్రియ దేవుని బిడ్డలారా నిర్ధారణ చేశారు. ఆ ట్రైన్ అంతా పూర్తిగా తీసిన తర్వాత ఇంకా ఎంతమందో అంతులేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో ఆయన కాపుదల చాలా అవసరమై ఉంది. ఆయన కృప చాలా అవసరమై ఉంది. కాబట్టి అయ్యా, ఈ 2026 అంతా కూడా శుభ ప్రయాణము కలగాలి. ఏ ప్రయాణము కలగాలి? శుభ ప్రయాణము కలగాలి. అయితే ఈ 2026 సంవత్సరములో ఆస్తి అంటే మన చేస్తున్న వ్యవసాయ సేద్యానికి, మనము చేస్తున్న చేతి పనికి, అలాగే ఉద్యోగాలు వ్యాపారాలు కలిగి ఉన్న దానికి కాపుదల దేవుడు అనుగ్రహించునుగాక. కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన ఈ 2025 సంవత్సరములో ఎన్నో మరణపాయ పరిస్థితుల నుంచి మనల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన ఒక బాబుకి యాక్సిడెంట్ అయింది. దేవుని మహాకృప, భయంకరమైన ప్రాణం పోయే యాక్సిడెంట్. నేను ఆ తర్వాత ఆ దెబ్బలు చూసి అడిగితే ఏం చెప్పారంటే బ్యాట్ పడిపోయిందో లేకపోతే అది పడిపోయిందో ఇది పడిపోయిందో అన్నట్లు. లేదు, అది తర్వాత చూస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాబు ఒక్క విషయమే కాదు, మేము కూడా గడిచిన రాత్రి వస్తుంటే భయానకరమైన పరిస్థితుల నుంచి ప్రభు మనలను కాపాడాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో ఆయన కృపను మనకు సమృద్ధిగా ఇచ్చి, ఆయన కృపను మనకు తోడుగా ఉంచి, ఆయన కృపను మనకు నీడగా ఇచ్చి ఇంతవరకు క్షేమముగా కాపాడాడు, ఇంతవరకు సురక్షితముగా కాపాడాడు. ఇక మీదట కూడా ఆయన కృప సమృద్ధిగా ప్రభువు మన కుటుంబాలకు, సంఘమునకు దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అనుగ్రహించాలంటే మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయన పాదముల దగ్గర చేరి, అమ్మమ్మ ఎక్కడ చేరి? ఆయన పాదముల దగ్గర చేరి ఉపవసించి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నాకు ఒక వస్తువు అవసరమైంది. ఆ వస్తువు ఒక స్థలములో ఒక యజమాని దగ్గర ఉంది. అక్కడికి ఎవరినో నేను పంపించి నాకు కూడా 4 వస్తువులు పంపించు అంటే అది పద్ధతా అమ్మా? లేదు, నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర కూర్చుని, అయ్యా, ఈ సంవత్సరం అంతా నీ కాపుదల నాకు కావాలి, ఈ సంవత్సరం అంతా కాపుదల నాకు కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా వ్యక్తిగత అనుభవం ఒకటి ఉంది ఈ యొక్క ఉపవాస ప్రార్థనల విషయంలో. ఒకసారి ఇలాగ సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆ సంవత్సరం ఎందుకో ఉపవసించటానికి నేను ఇష్టపడలేదు, ప్రార్థనలో స్పెండ్ చేయటానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటంటే నా వెనుక ఉన్న బాధ్యతలు, నా ఒత్తిళ్ళు, నా యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు. ఒక ఆత్మీయులు, ఒక సంఘ పెద్దగారు ఉన్నాడు. ఆయన చెప్పాడు నాకు, నాయనా, వాక్యం తెలిసిన వ్యక్తివే కదా, నువ్వు ఈ 3 దినాలు ఏ కార్యక్రమాలు పెట్టుకోవద్దు, సెలవు పెట్టుకుని ఉపవాస ప్రార్థనలు ఉండవంటే, అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నువ్వేదో పని పాట లేనివాడు కూర్చుంటావు, నేను ఎలా కూర్చోగలను అన్నట్లు ఆయన ముఖం మీద అయితే చెప్పలేదు, కానీ ఓపెన్గా చెప్పలేదు, కానీ
నా హృదయములో నేను హృదయములో అనుకున్నాను. ఉపవాస ప్రార్థనలు అయిపోయింది, 31st ఆరాధన అయిపోయింది, ఒక వారం గడిచిపోయింది. ఈ వారం తర్వాత నాకు చిన్న జ్వరం వచ్చింది. 2 రోజులు వచ్చింది. 3వ రోజు కూడా జ్వరం తగ్గలేదు. ఇక 3వ రోజు కూర్చుని, ప్రభువా, నిన్నంతా అన్నం పెట్టలే, ఇక ఈరోజు పెట్టరు, ఇక జ్వరం తగ్గే వరకు పెట్టరు నాకు. ఇక ఏంటి ప్రభువా, నాకు చాలా పని ఒత్తిడి ఉంది, చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా భారం ఉంది ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ఆ ఆత్మీయులతో చెప్పేనే, నాకెలా వీలు పడద్ది, నీకంటే పని పాట లేకుండా అక్కడ కూర్చుంటావన్న విషయమే నా చెవుల్లో మారు మ్రోగుతుంది. నా మనస్సాక్షి నా మీదే నేరారోపణ చేస్తుంది. ఇక అప్పుడు ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా, ఇక నా జీవిత దినముల్లో ఎప్పుడైనా సరే ఉపవాస ప్రార్థన నేను నిర్లక్ష్యము చేయను అని ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపు ఒక 1 వీక్, వారము రోజులు నేను అదే జ్వరముతున్నాను. వారము తదుపరి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉపవసించలేని నీవు, ప్రార్థించలేని నీవు, ప్రభు పాద సన్నిధిలో ప్రవేశించలేని నీవు, 2026వ సంవత్సరంలో నీకు ఒక అవసరం వస్తుంది. ఎవరితో? నాతో కాదమ్మా, నాతో కాదు, నేను ప్రకటిస్తున్న ప్రభువుతో. అప్పుడు ప్రభువు నువ్వు అడగాలి. ఎవరు అడగాలమ్మా? నువ్వు అడగాలి. నువ్వు అడిగితే నీకు నిశ్చయముగా అసలు మనస్సాక్షి ఉన్న వ్యక్తివైతే నీ మనస్సాక్షి ఏం చేద్ది? నిన్ను నేరారోపణ నీ మీద చేస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామందికి మనస్సాక్షి లేని వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఉపవసించలేని నీవు, ప్రభు పాద సన్నిధిలో ఒక పూటైనా పాలు పొందలేని నీవు, ఇక ప్రభువుకి పని పాట లేదా? ఇక నీ ఇంటి దగ్గర కూర్చుంటాకి, నీ బెడ్ దగ్గర కూర్చుంటాకి, నీ మంచం దగ్గర కూర్చుంటాకి, నీ పొలంలో కూర్చుంటాకి, నీ వ్యాపారంలో కూర్చుంటాకి, నీ వ్యవసాయంలో కూర్చుంటాకి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే ఈ పూట దేవుని వాక్యం చెప్తుంది, ఒక విషయము కొరకే కాదమ్మా, మాకును, మా పిల్లలకును, మా ఆస్తులకును, మేము కలిగి ఉన్న సంపదకి శుభ ప్రయాణము కలుగునట్లు ఆయన పాదముల దగ్గర చేరుకొని ఉపవసించి ఆయన్ని వేడుకునే వేడుకలు. దేవునికి స్తోత్రా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండొద్దు. ప్రవేశించిన మీరు ఎవరు వచ్చారని చూడొద్దు. ఇక్కడ ఏం జరుగుతుందన్నది కాదు, నువ్వు అలాగ ప్రభు వైపు చూసి, అయ్యా నాకు నీ కాపుదల కావాలి, నా బిడ్డలకు నీ కాపుదల కావాలి, అయ్యా నేను కలిగి ఉన్న వ్యవస్థకు నీ కాపుదల కావాలి అని ప్రభువుని ఏడుకునే వేడుకలు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు స్తోత్రము. ప్రార్థనే పరలోక నిధిని
తాళము ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము ప్రార్థనే క్షేమ మందిరము ప్రార్థనే ప్రేమ ప్రాకారము ప్రార్థనే క్షేమ మందిరము ప్రార్థనే ప్రేమ ప్రాకారము. హల్లెలూయా. ఈ ప్రార్థన 2026 సంవత్సరములో మీ కుటుంబం మీద పరలోక నిధులను తెరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నిధి. ఏంటమ్మది? నీవు అడిగినంత కంటే అధికముగా నీ అక్కరులు నా ప్రభు తీర్చగలడు, నీ అవసరాలు నా ప్రభు తీర్చగలడు. దేవునికి స్తోత్రం. ఆ నిధిని నా ఎదుట నా ప్రభు తెరవకపోతే నా పరిస్థితి ఏంటో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలేరా, మీరు ఈ నెలలో ఒక్కసారి చేసి ఉంటారు షాపింగ్. అమ్మ ఎప్పుడు చేశారు? అంతేనా? అప్పటికే మీరు అయిపోయారు. ఇప్పుడుకి నేను 5 సార్లు షాపింగ్ చేశాను, మరలా ఈరోజు మళ్ళీ షాపింగ్ చేయాలి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఒక్కసారికి మేము అల్లాడిపోయాం పాస్టర్ గారు, 5 సార్లు చేశారా? అవును, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన నాకు నిధి తెరిచాడు. ఆమేన్. ఆ నిధిని నీ జీవితంలో నా దేవుడు తెరుచునుగాక. 5 సార్లు చేసినా నాకు నేను బట్టలు కొనలేదు, ఇంకా పాపకు కొన్నాము, ఆ బాబుకి అక్కకు కూడా కొనలేదు. దేవునికి స్తోత్రం. ఈ 5 సార్లు ఎవరికి చేసేమన్నది అది ఆయనకు తెలుసునుగాక. ఆయనకు తెలిసి ఉన్నది మీకు తెలియని అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన ఎంత శక్తి కలిగిందో నీకు తెలియదు. నీ ప్రార్థన ఆ నిధిని తెరిచే తాళం అది. దేవునికి స్తోత్రం. ఇక నిధి తెరవబడిపోతే ఇంకా అవసరాలు ఏమైనా ఉంటాయమ్మా? ఇక లేదు అన్న పదము నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఇక ఎక్కడా వినిపించబడదో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చేరిన నీవు, అయా నిధిని తెరువు. ఎవరిని అడగాలమ్మా? నేను మీషోలో చూసింది తేకపోతే నేను అన్నమే తినను. ఏమి తినను? నేను అన్నం వండను, నేను వాకిలి ఓడవను, అసలు నేను లేగను. ఇప్పటి వరకు ధర్నా మీషోలో చూసింది నువ్వు బుక్ చేసే వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలేరా, నీకు రోషం ఉంటే అసలు నువ్వు ఎవరిని అడగవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రోషముతో ప్రార్థిస్తే ఎట్లాగా? రోషముతో ప్రార్థిస్తే నా ప్రభు అంటున్నాడు, ఆ నిధిని నీ ఎదుట తెరుస్తానా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నిధి తెరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, 1 రాజుల గ్రంథము 8 అధ్యాయము 56, 57, 58 వాక్యాలు చదువుకుంటాం. త్వరగా చదవాలి. పేజీ నెంబర్ 288. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు
స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా చేసిన వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఆయన మనకు వాగ్దానములు చేశాడు. ఆయన మరలా ఈ సంవత్సరాంతములో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా మరొక వాగ్దానం ఆయన చేస్తున్నాడు. ఆ వాగ్దానము తీసుకెళ్ళి ఇంటిలో పెట్టుకోవటమేనా? ఆ వాగ్దానాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఆ వాగ్దానాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతున్నావా? ఆ వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో కలుగుతుందా? ఒక్కసారి ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ఇక్కడ ఆ వాగ్దానం గురించి వివరముగా రాయబడి ఉంది. 57 వచనాన్ని. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువకును మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి. దేవునికి స్తోత్రం. మన పితరులకు ఆయన తోడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఆయన అరణ్యములో వారిని విడిచిపెట్టలేదు. అరణ్యములో ఆయన వారిని వదిలిపెట్టలేదు. అరణ్యములో వారికి కావలసిన ఆహారం ఇచ్చాడు. అరణ్యములో వారికి కావలసిన పానీయం ఇచ్చాడు. అరణ్యములో వారికి ప్రతి విధమైన అక్కరలు అవసరములు తీర్చాడు. ఆయనే ఈ పూట నీతో అంటున్న మాట, నేను మిమ్మల్ని కూడా వదలను. అయితే నువ్వు ఆయన్ని వదిలిపెట్టేస్తున్నావు, నువ్వు ఆయన్ని విడిచిపెట్టేస్తున్నావు. ఈ నవనాగరికతలో పడిపోయి, ఈ లోకములో పడిపోయి, లోక భ్రమలో పడిపోయి, లోక ఆశల్లో పడిపోయి నువ్వు విడిచిపెట్టేస్తా ఉన్నావు. ఆ వాక్యాన్ని పూర్తిగా చదువుకుందాం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకును విడవకును మన పితరులకు తోడుగా ఉండునట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను నిధులను చేకొనున్నట్లుగాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆజ్ఞలను కట్టడలను నిధులను, ఇక్కడ 3 విషయాలు మనకు ఈ సంవత్సరాంతములో చెప్తున్నాడు. ఆజ్ఞ, కట్టడలు, నిధులు. ఈ ఆజ్ఞలు అంటే మనకు కొన్ని ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు. మనము ఆయన ఆజ్ఞల మార్గములో నడుస్తున్నామా? వాగ్దానం తీసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళి దాచిపెట్టుకుంటున్నాం. ఈ వాగ్దానాలు ఏం చేస్తున్నారంటే, ఒక వాగ్దానం తీసుకుని పోకుండా మా మనవరాలకు ఒకటి అంటున్నారు, లేకపోతే మా కోడలు నీళ్ళు వస్తుంది ఆమెకు 3వ నెల, ఆ బిడ్డకు కూడా ఒకటి అంటున్నారు. అందుకని కొందరు సేవకులు ఇసుకుపోయి ఏం చేస్తున్నారు తెలుసా? వాగ్దానం 100 రూపాయలకు అమ్ముతున్నారు కొందరు. అంటే వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొన్ని ఏరియాలో ప్లేట్ ఇడ్లీ 40 రూపాయలు, కొన్ని చోట్ల 10 రూపాయలే, కొన్ని చోట్ల 100 రూపాయలు అట్లాగ అమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు అమ్ముకుంటాం, వాళ్ళు కొనుక్కుంటాం. వీళ్ళు అమ్ముకుంటాం, కొనుక్కున్న వాళ్ళకి ఉపయోగం లేదు, అమ్మిన వాళ్ళకి ఉపయోగం లేదు. అందరికీ ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే ఆయన ఆజ్ఞల మార్గములో నడవాలి. ఏ మార్గంలో నడవాలి? ఆయన ఆజ్ఞల మార్గము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిదినము కూడా
ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను మనము గైకొని ఆ ఆజ్ఞల మార్గములో మనము నడుస్తుంటే ఆయన నిన్ను చూసి నా దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆజ్ఞల మార్గములో నడుస్తున్న నీ జీవితములో ఆయన యొక్క డ్యూటీ ఏమిటంటే నీ జీవితములో వాగ్దానము నెరవేర్చగలడు. ఆమేన్. నీ జీవితములో నా దేవుడు పరలోక నిధిని తెరవగలడు. తదుపరి కట్టడలను, దేవునికి స్తోత్రం. ఒక గ్రామానికి ఒక కట్టడ ఉంటుంది, ఒక కుటుంబానికి ఒక కట్టడలు ఉంటుంది. అలాగే సంఘానికి కూడా కొన్ని కట్టడలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమన్నాయమ్మా? కొన్ని కట్టడలు ఉన్నాయి. దైవజనులకు, దేవుని బిడ్డలకు కొన్ని కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడలలో నువ్వు కొనసాగుతూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. లేతే ఆ కట్టడలలో నువ్వు లేకుండా నీకు నచ్చినట్లు, నీకు మెచ్చినట్లు నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నా. దేవుని దగ్గరికి రావటానికి ఈరోజు చాలామంది ఇష్టపడుతున్నారు, కానీ ఈ కట్టడలు, ఈ క్రమములో, వాక్యము అనే ఈ క్రమములో బ్రతకటానికి, జీవించటానికి మనస్సు అంగీకరించట్లేదు. మేము చెప్పింది సేవకుడు వినాలి, కానీ సేవకుడు చెప్పిన మాటకు మాకు లోబడే మనస్సు లేదు, లోబడం లేదు. తల్లి, ఉపదేశ క్రమము అనేది ఒకటి ఉంది, వాక్యము అనే క్రమము ఒకటి ఉంది. ఆ యొక్క కట్టడలలో మన జీవితాలు కట్టబడునుగాక. హల్లెలూయా. లోక సంబంధమైన కట్టడల నుంచి విప్పబడాలి. దేవునికి స్తోత్రం. గాడిదను విప్పవలసి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి గంత కట్టవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఏ కట్టడలు కట్టబడి ఉన్నావు? పాపము చేత, లోకము చేత, లోక సంబంధమైన వాటికి కట్టబడి ఉన్నావా? లేకపోతే ఉపదేశము అనే ఆ క్రమములో, ఆ కట్టడలలో నీ జీవితము కొనసాగుతూ ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, పరిశుద్ధులు, దైవజనులు ఒక కట్టడ నాకు చూపించి, నేర్పించి చెప్పారు. ఆ కట్టడ కొరకు ఈ సంవత్సరములో, ఈ క్యాలెండర్ల విషయంలో చాలా కష్టపడవలసి వచ్చింది. నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పినా నన్ను చూసి నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వినా, వారు నన్ను ఏమనుకున్నా, నేను ఒక కట్టడలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యయ్యా, ఏంటి నీ బాధ చెప్పంటే, అయ్యా దైవజనులు క్యాలెండర్లు ప్రింటింగ్ విషయంలో నాకు ఈ కట్టడలు నాకు నేర్పించారయ్యా, అది నేను నేర్చుకున్నానయ్యా అంటే, ఓహో పిచ్చోడా, నీ ఫోటో ఒక పక్క, పాస్తమ ఫోటో పక్క, ఇద్దరు పిల్లలు అంటున్నా, వాళ్ళని మధ్యలో పెట్టి చక్కగా కలర్ ఫోటో దిగి పెడితే విశ్వాసులకు నువ్వు విగ్రహాన్ని అయిపోవాలి కదా. పిచ్చోడు అంటే, లేదయ్యా, నాకు నేర్పించిన దైవజనులు నాకు ఒక కట్టడ నేర్పించారు. వాక్యము మాత్రమే ప్రజలు చదవాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని అర్థం ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణినిగా మన మధ్యకు వచ్చెను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను ఒక మనస్సాక్షి కలిగి ఒక కట్టడకు లోబడిన వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఏ కట్టడల మధ్యలో నువ్వు కట్టబడి ఉన్నావు అది గమనించి, నేను ఒక విశ్వాసిని, ఆయన శరీరాన్ని భుజిస్తున్న వ్యక్తిని, ఆయన రక్తమును పానము చేస్తున్న వ్యక్తిని, ఆయన సంఘములో ఉన్న వ్యక్తిని, నా కట్టడలు ఏంటని గుర్తించే వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ పూట మీరు ఆలోచించండి, మీకు
ఏ కట్టడంలో మీరు ఉన్నారు? అసలు కట్టడం అనేది ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, తదుపరి రాయబడి ఉన్న మాట, ఆజ్ఞలను కట్టడలను. అమ్మా, నిధులు అంటే ఏంటమ్మా? నిధులలో ఉండగా జరిగింది అంటారే. ఏంటి అసలు నిధులు అంటే? అమ్మా, విధులను అంటే ఏంటి? విధులను అంటే కర్తవ్యం, డ్యూటీ. దేవునికి స్తోత్రం. విధులలో ఉండగా అది జరిగింది అంటారు. అంటే ఆ వ్యక్తి ఒక బాధ్యత కలిగి ఉంటాడు. అంతేనమ్మా? ఆ వ్యక్తి ఒక బాధ్యత కలిగి ఉంటాడు. ఒక ఉద్యోగి ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆ వ్యక్తిని ఏమంటారంటే, ఎక్కడ ఉన్నాడు? విధులలో ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితంలో ఒక విశ్వాసిని అని చెప్పుకుంటున్న నీవు, యేసు రక్తము చేత కడగబడిన నీవు, ముంచడు బాప్తిసం పొందిన నీవు, ఈ సంఘములో విధులు నీకున్నాయా? వస్తే వస్తావు, గుర్తొస్తే. పోతే అసలు మరలు ఎప్పుడు వస్తావు అని కూడా నీ మీద ఎవరికి నమ్మకం లేదు. ఇక్కడ సాయంత్రం వస్తారని నాకు కొందరి మీద నమ్మకం లేదు. రేపు పగలు తప్పనిసరిగా వస్తారని నాకు నమ్మకం లేదు. విధులలో ఉన్న వ్యక్తి అయితే, భారం ఉన్న వ్యక్తి అయితే, బాధ్యత ఉన్న వ్యక్తి అయితే, నా దేవుని మందిరములో నేను ఆ సమయమునకు నేను కనిపించాలి. నా నిధులు నేను నిర్వర్తించాలి. దేవునికి స్తోత్రం. వర్షమైనా, ఎలాంటి పరిస్థితులైనా ఆ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే, నా యొక్క విధులు నిర్వహించడానికి నేను వెళుతున్నాను. అలాగ సంఘములో ఈరోజు ఒక్కసారి నీ అంతరికి నీవు, నాకు సంఘములో ఈ విధులు ఉన్నాయి. ఏమున్నాయి? ఈ విధులు ఉన్నాయి. నా బాధ్యత నేను చేయాలి. ఒలివ చెట్టు అంటుంది, నాకు విధులు ఉన్నాయి. ద్రాక్ష చెట్టు అంటుంది, నాకు విధులు ఉన్నాయి. అంజూరపు చెట్టు అంటుంది, నాకు విధులు ఉన్నాయి. ముళ్ళ చెట్టు ఏమంటుంది తెలుసా? ఏదో భోజనాలంటే పోయేస్తాను కానీ నాకు అక్కడ ఏముంది పని? నేను వెళ్ళినా జరుగుద్ది, వెళ్ళకపోయినా పోతుంది. నన్ను అసలు అడిగేవాళ్ళు లేరు. ముళ్ళ చెట్టు వలె గడిచిన దినాల్లో నువ్వు బ్రతికేవేమో సంఘములో. నా దేవుడు నిన్ను ఒలీవ చెట్టులాగా మార్చువడును గాక. ఆశ ఉన్నవారు ఒక్కసారి రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అయ్యా, ఒలీవ చెట్టు వంటి విధులు నీ సంఘములో నాకు అనుగ్రహించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చేదుగా ఉన్నాయి కదా ఈ మాటలు, కానీ నీకు చాలా ఆరోగ్యవంతమైన మాటలు, నీ ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరిచే మాటలు, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు. ప్రతి ఒక్కరు కూడా సంఘములో వాయిద్యం వాయించే విషయం కావచ్చు, పాటలు పాడే విషయం కావచ్చు, పరిచర్య విషయం కావచ్చు, ప్రార్థన విషయం కావచ్చు, ఇది నా విధి, ఇది నా విధి కలిగి ఉండాలి. ఆమేన్. ఈ సంఘమును నా దేవుడు ఎలా పోల్చాడంటే, ఒక గొప్ప ఇంటిగా పోల్చాడు. గొప్ప ఇంటిలో చాలా వస్తువులు కనిపిస్తాయి. బంగారపు వస్తువులు ఉన్నాయి, చెక్క ఉన్నాయి, మట్టి ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి, ఇనుప ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ప్రతిదానికి పని ఉందా లేదా? చెప్తల్లి అమ్మా,
ప్రతి దానికి పని ఉందో లేదా. శ్రీధర్ పాస్టర్ గారు అక్కడ పాత ఉంటే ఎనపయ్యి ఎందుకన్నా అన్నాడు. నేను పాస్టర్ గారితో చెప్పా, మొన్న అది బిగించడానికి పాస్టర్ గారు అంటున్నాడు, అన్న రూమ్లో ఉన్నాయి 5 సెట్ అవుతాయి అన్న, నేనే తీసుకొస్తానని వెళ్తే సరిగ్గా సెట్ అయింది, బిగించాం. అన్న ఇది ఒక్కొక్కటి కొనాలంటే 4 కదా, 50 రూపాయలు తక్కువ ఎవరన్నా ఇప్పుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడిప్పుడో ఈ రేకులు బిగించేటప్పుడు మిగిలిన బోల్ట్లై ఎర్రగడ్డలకు వేసేలే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రతి ఒక్కరూ సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తులే. నీ ద్వారా ఏ విధమైన ప్రయోజనం? చెక్కతో రోజు ఏందో రుబ్బాలమ్మా, ఏం రుబ్బాలి? రోజు రుబ్బుతా ఉండాలి. దేవునికి స్తోత్రం. 6 సవర్లు చేయనుంది, అది చేయగలదా పని? చెప్తాలే. ఈ 6 సవర్లు చేయరు, దాన్ని అనొచ్చట్టగా జిస్టు బొమ్మ పెడుతుంటారే, కానీ అది దాని విలువ దానికి ఉంది. అలాగే సంఘములో నీ విలువ నీకుంది. నీ విలువను గుర్తించగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు, గడిచిన దినాలు గడిచిపోయాయి. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా నీ స్థాయి ఏంటో, నీ స్థితి ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన తలంతు ఏమిటో. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇస్తాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన తలంతు ఏమిటి? నాకు ఒక విధమైన తలంతు ఇచ్చాడు. అలాగే దైవజనులు శ్రీధర్ పాస్టర్ గారికి మరొక విధమైన తలంతు ఇచ్చాడు. అలాగే సీమోన్ పాస్టర్ గారికి మరొక విధమైన తలంతు ఇచ్చాడు. మేరీముకి ఒక తలంతు దేవుడు ఇచ్చాడు. బంగారు తల్లికి మరొక తలంతు ఇచ్చాడు. నీకు అమ్మా బిర్యానీ పొట్లం ఇచ్చాడు, తినమనే. నీ తలంతు ఏమిటో నువ్వు గుర్తించు. దేవునికి స్తోత్రం. బాగా ఈ మాటలు చేదుగా ఉన్నాయి అన్నవారు గట్టిగా అల్లి చెప్తాం, హల్లెలూయా. తీపిగానే ఉన్నాయి మీకు? రోజు తినే వాళ్ళకి ఇంక చేదని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకో విషయాన్ని చెప్పి నేను ఎదురికి వెళ్తాను. ఒక ఇంటిలో కుక్క ఉంది, అదే ఇంటిలో గాడిద ఉంది. చెప్పడం ఏముంది? ఈ విషయం మీకు చాలా అవసరం. ఏముంది ఆ ఇంట్లో? ఏముంది? గాడిద ఉంది. కుక్క మౌనం అయిపోయింది. ఏమైపోయింది? దొంగలు దోచుకుని వెళ్ళిపోతా ఉన్నారు. గాడిదకి ఏంటంటే కుక్క పని చేయాలని ఆశ వచ్చేసింది. ఏ ఆశ వచ్చింది? చెప్తలే, ఏ పని చేయాలని హుషారు వచ్చేసింది? కుక్క సరిగ్గా అరవట్లేదు. కుక్క పని ఏంటి? అరిసే పని. ఏ పని అయ్యారు? అరిసే పని. ఇది సరిగ్గా అరవట్లేదు, నేను అరుస్తానంది. అరవచ్చా గాడిది? అమ్మమ్మా అరవచ్చా గాడిది? చెప్తలే అరవచ్చా గాడిది? కుక్క చెప్పింది, నీ కర్మ. నాకు ఇచ్చిన తలంతో అరిసే తలంతో. మరి నా తలంతు ఏంటంటే నీ తలంతు మోసే తలంతు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డవైతే నేను దేవుని బిడ్డను కాదా? నువ్వు ప్రభువుల ఆరాధనలో ఏ రక్తాన్ని అయితే పానము చేస్తున్నా ఆ రక్తాన్ని నేను పానం చేయట్లేదా? నువ్వు అరిసావని నేను అరిస్తే తప్పే ఉందని అరుటు ప్రారంభిస్తే కుక్క చెప్పింది. నేను చేసే పని నువ్వు చేస్తే
దేవునికి స్తోత్రం. ఇక అది ఆకల, ఎందుకు దానికి కట్టడం లేవు కదా. అది ఆ కుటుంబంలో ఉంది కానీ ఆ గాడిద దాని కట్టడలేంటో అది గుర్తించలేదు, దాని కర్తవ్యం ఏమిటో దాన్ని గుర్తించలేదు. దేవుడు జగదుత్పత్తికి ముందుగానే గాడిదను ఎందుకు ఏర్పాటు చేశాడో దాని విలువలు అది గుర్తించలేకపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయ్యా నా బ్రతుకులో నీ అయ్యా నా పట్ల నీ సంకల్పం ఏంటయ్యా, నా స్థితి ఏంటయ్యా, ఎప్పుడు నా బ్రతుకు ఇలా కట్టబడి ఉండటమేనా, ఎప్పుడు ఈ మురికి బట్టలు మోయటమేనా అయ్యా, నా స్థితి ఎప్పుడు నీవు మారుస్తావయ్యా, అయ్యా నా దుఃఖ దినాలు ఎప్పుడు సమాప్తమవుతాయని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఆ కట్టడలో కట్టబడి ఉండలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఎంతసేపు కూడా దీని యొక్క ఆలోచన ఏంటంటే, నీ పని చక్కగా అరిసే పనే, తినగలిగినంతసేపు తింటాం, అరిసే పనే. నేను మోయలేకపోతున్నాను, మురికి బట్టలు మోయలేకపోతున్నాను, ఈ ఉప్పు మోయలేకపోతున్నాను, ఈ లగేజ్ మోయలేకపోతున్నాను. ఇప్పుడు కూడా అది కుక్కబడి ఆడవటమే దాని పని. ఏమేడుపు దాని ఏడుపు, గాడిద ఏడుపు, ఎప్పుడు కుక్క మీద పడి ఆడటమే. దేవుని బిడ్డలారా, మీరు ఎవరోకు పడి ఆడవకూడదు, మీరు యేసయ్యకు పడి ఏడిచేవాళ్ళై ఉండాలి. ఎవరికి పడామా? అలా ఏడవకోకండి. గాడిది కుక్కకు పడి ఏడుస్తుంటే నేను అరుస్తాను అంతే. నీ కర్మ. ఎవరి కర్మ? నీ కర్మ అరుసుకుంది కుక్క. గాడిద ఎట్ట అరుసు చెప్పండి. అమ్మమ్మ చెప్పండి తల్లి, అమ్మ ఒక్కసారి అరవండి. గాడిద ఎట్ట అరుసు వాయిస్ ఇప్పుడు విన్నారా? ఒకసారి అరవండి. అమ్మా నోట్లో ఏమన్నా చక్కెర పోసుకుని వచ్చారా, ఎట్టగా భోజనం లేదని? అరవండి ఒకసారి. గాడిద ఎట్ట అరుస్తుంది అమ్మా, గాడిదలాగా అరవండి ఒకసారి. అమ్మో మీరందరూ సింగర్లు అయిపోయి, నేను ఒక్కడనే గాడిదని కాబట్టి నేను అరుస్తున్నాను అంటుంది. ఏమంటుంది? అంటుంది. చూసారా, నిద్రపోయే వాళ్ళకి ఎంత మెలకు వచ్చేసిందో. వాక్యం చెప్తే నిద్రపోతున్నారు కానీ గాడిదలా గడిచిపెట్టి మీరు. ఆ ఇంటి యజమానుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేప్పటికి కుక్క చక్కగా మౌనంగా చూస్తుంది, గాడిదే అంటుంది. నీకేం జబ్బు వచ్చింది రాత్రి సమయంలోనే ఒక బడితి తీసుకుని నడు మెరగొట్టేశాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలామంది అరుస్తూ ఉంటారు గాడిదలాగా. అప్పుడే ఈపులు పగిలిపోయేది. ఎందుకు ఈపు పగిలిపోయింది తమ్ముడా, అన్నయ్య అంటే ఆ మనిషి గాడిదలాగా అరిస్తే మరి కోపం రాదా? గాడిదలాగా అరిస్తే ఏం రాదా? ఈపి పగలదా? గాడిద పగిలిపోయింది. దేవుని స్తోత్రం. ఏ వ్యక్తి సహించలేడు. శారా అబ్రహాం ఏమందే? యజమానుడు అంది. మరి యజమానుడు ముందు గాడి ధరిస్తే కోపం రాదా? మీ ఈపులు పగలకుండా ఉండాలంటే ఈ సంవత్సరాంతంలో దేవుని వాక్యం చెప్తుంది, మీరు గాడిదలాగా అరవకూడదు మగవాళ్ళ మీద. దేవునికి స్తోత్రం. ఈ పగిలిపోయింది. నీ ఈపి పగలకుండా ఉండాలంటే నువ్వు గాడిద వలె అరవకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరు కూడా కుక్కతో పోల్చుకోవద్దండి. ఎవరితో పోల్చుకోవద్దు? చాలామంది కుక్కతో పోల్చుకుంటున్నారు ఇక్కడ. అందుకే ఆత్మదేవుడు ఈ సంవత్సరాంతములో మీతో మాట్లాడుతున్నాడు. మోసే పని నాదైతే అరిసే పని నీదా? కుక్క అరుస్తూ ఉంటుంది, దానికి ప్రభు ఇచ్చిన తలంతది. మరి నా బ్రతుకు ఏంటంటే, బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉంటే గాడిద, నా యేసయ్య తగిన కాలమందు వచ్చి నీ మీద ఎక్కి నిన్ను యెరూషలేము వీధుల్లోనికి యాత్ర చేస్తూ తీసుకుని వెళతాడు. కొడితో పట్ల హల్లెలూయా, హల్లెలూయా.
నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేశాడు, యెరూషలేము వీధుల ఎంట యాత్ర చేశాడు. నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేశాడు, యెరూషలేము వీధుల వెంట యాత్ర చేశాడు. నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు, ఆయన సేవ చేయ నాకు అర్హతనిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరి పాటలైతే ఎక్కువ వినపడుతున్నాయో వారు ఒక రోజు కనుమరుగైపోతారు. నీవు సంఘ భారాన్ని మోసే వ్యక్తివైతే, గాడిద వలె ఆ సంఘ కట్లకు కట్టబడి ఉన్న వ్యక్తివైతే, తగిన కాలమందు నా ప్రభువు నీ మీద ఎక్కుతాడు, నూతన యెరూషలేము పరలోక రాజ్యములోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. కూడా చెప్పట్ల హల్లెలూయా. నాకు పాటే ఇవ్వట్లేదు, ఏమట్లేదు, నువ్వు కుక్క కాదు, వాళ్ళే పాడుతున్నారు, నేనెందుకు పాడకూడదని ట్రై చేయొద్దు. ఒకళ్ళ మీద నువ్వు వంతు పెట్టుకోవద్దు. దేవుడు నీకు ఒక తలంత ఇచ్చాడు. ఏమిచ్చాడు నీకు? ఏం తలంత అండి? ఎప్పుడు మురుకు బట్టలు మోసే తలంత, ఎప్పుడు ఉప్పు మూటలు మోసే తలంత, ఎప్పుడు లగేజీ మోసే తలంత. నా ప్రభువు దృష్టిలో నువ్వు అలా లేవు. నువ్వు అనుకోవచ్చు, నిన్ను చూసిన వారు అనుకోవచ్చు, కానీ నా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, అలాగే నువ్వు దీన మనస్సు కలిగి, ఆ బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉంటే, ఒక దినమున నా ప్రభువే నీ దగ్గరకు వచ్చి నీ మీద ఎక్కి ఆ ఉప్పులు పప్పులన్నీ ఇసురు కొట్టేసి నువ్వు మోస్తున్న భారమంతా తీసివేసేసి ఆయన నీ మీద కూర్చుని నిన్ను యెరూషలేము, నూతన యెరూషలేములోనికి నడిపించగలిగిన శక్తి కలిగిన వాడు ఈ సంవత్సరాంతములో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సిద్ధమా? అటు కాదు కానీ కుక్క అరిసినట్లు నేను అరవాలి. ఇప్పుడు తప్పదు, నేను అరిచేస్తా. నేను ఏమరిచేస్తా? కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందో తెలుసండి, మైకు లాక్కుని వచ్చి పాడతారు అంతే. ఇంకా అలాగే క్రమం ఉండదు, కట్టడం ఉండదు. ఒక పాట అవ్వకముందే పాస్టర్ గారు ఇంకొక పాట తీసి పెడతారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కొన్ని కట్టడలు, కొన్ని విధులను నీకు ఇచ్చాడు. నీ విధులు మోసే విధులు. ఏ విధులమ్మా? మోస్తున్నావా? ఇప్పుడు వరకు అసలు ఏమన్నా మోసావా? ఇక మీద మోయాలన్న ఆశ నీలో ఏమైనా పుట్టిందా? విధుల్లో అసలు నీవు ఉన్నావా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చదవండి తల్లి. మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ఈ సంవత్సరాంతములో ఇటువైపు కూడా నీ యొక్క మనస్సు ఉండకూడదు, ఇటువైపు ఇక నీ హృదయం ఉండకూడదు. ఈ లోకములో, ఈ నవనాగరికతలో ఎన్నో నీకు కనిపిస్తూ ఉంటాయి. దేని వైపు నువ్వు చూడుకోకుండా నీ హృదయాన్ని ఆయన వైపు చూడు. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని ఆయన వైపు చూడు. నీ హృదయాన్ని ఆయన వైపు చూడు. నీ హృదయం ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ ఆయన తట్టు తిరుగు. భక్తుడు అంటున్నమాట, అయ్యా కొండల తట్టు నా కన్నులు ఎత్తినా, లోయల తట్టు నా కన్నులు ఎత్తినా, ఎటువైపు నా కన్నులు ఎత్తినా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును, దొరుకును. అందుకే మనమంతా ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపే చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సహోదరికి పెళ్ళి అయిపోయింది. ఏమైపోయిందమ్మా? మంచి కాపురం. ఏ కాపురం?
కూడికి లోటు లేదు, గుడ్డకు లోటు లేదు, బంగారానికి లోటు లేదు, ఏం లోటు లేదు. కానీ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? మో ఉపవాస ప్రార్థనకు రామ్మా అంటున్నాడు. ఎక్కడ రమ్మన్నాడు? చచ్చినడా? నా కాపురం బాగుంది, నా కాపురం, నాకు కూడు లోటు లేదు, గొడ్డు లోటు లేదు, అసలు ఏ లోటు లేదు అన్లా. ఈ దైవజనుడు మరొక మాట చెప్తున్నాడు, ఎస్తేరు నువ్వు మౌనముగా ఉంటే, ఉపవసించకపోతే, నువ్వు ప్రార్థించకపోతే యూదులకు ఏరొక దిక్కు నుంచి సహాయము వచ్చును. నిన్ను ఆరోగ్యవంతురాలుగా, నీకు క్షేమమిచ్చి శుభమిచ్చి శుష్యాను కోటలో నా ప్రభువు నిన్నెందుకు పెట్టాడో అన్న విషయాన్ని నువ్వు గుర్తించకపోతే నీ బ్రతుకేంటో ఒకసారి చూసుకో, నీ స్థితి ఏంటో ఒకసారి చూసుకో. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ గారు సామాన్యమైన పాస్టర్ గారు కాదు. అమ్మ అర్థమైందా? యూదులకు వేరొక దిక్కు నుంచైనా సహాయము పంపగలిగిన శక్తిమంతుడు నేను నమ్మిన దేవుడు. కానీ శుష్వాను కోటలోకి ఆయనే కదా నిన్ను పంపించింది, ఆయనే కదా నీకు ఆ సంబంధం ఇచ్చింది, ఆయనే కదా నీకు ఆ గృహం ఇచ్చింది, ఆయనే కదా నీకు ఆ హోదా ఇచ్చింది. వెంటనే ఎస్తేరు ఏం చేసిందంటే, పార్టీలు ఉన్నాయని చెప్పలేదమ్మా, ఫంక్షన్లు ఉన్నాయని చెప్పలేదు. ఏం చెప్పలేదు? ఇక వాళ్ళకంతా అయ్యే కదా పార్టీలు ఫంక్షన్లేక. ఇక ఏమి చెప్పుకోకుండా, పాస్టర్ గారు నేనైతే అక్కడికి రాలేను, కానీ అక్కడికి వస్తే మళ్ళీ మీ ప్రార్థనలు, ఎందుకంటే సెక్యూరిటీ Z+ ఇవ్వాలి గారు, రావాలంటే సెక్యూరిటీ గందరగోళం అయిపోద్ది, కాబట్టి నేను ఇక్కడే ఏర్పాటు చేసేస్తానని ఆమె టీం అందరిని కలిపి కూర్చోబెట్టి ఉపవాస దినము ప్రకటించి మోకరించి చేతులెత్తి ప్రార్థన ప్రారంభించింది. ఇక్కడ చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకమ్మా ప్రార్థన అంటే, రానున్న దినాలలో యూదులలో సంతోషము కలుగునట్లు 8వ అధ్యాయం 17వ వాక్యం త్వరగా చదవండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం. రాజు చేసిన తీర్మానమును మా సంతోషమును ఆనందమును సంతోషమును కలిగి, యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందు చేసుకొని కూడా చప్పట్లో హల్లెలూయా. తర్వాత అక్కడ యూదుల ఎడల దేశములో చూసిన వారికి మహాభయము కలిగెను. ఎలా కలిగింది? ఎలా ఈ విందు జరిగింది? ఎలా వాళ్ళు శుభముగా ఉన్నారు? ఎలా వాళ్ళు క్షేమముగా ఉన్నారు? ఎలా వాళ్ళు లాభముగా ఉన్నారంటే, ఎస్తేరు ఉపవాస ప్రార్థన. ఎవరి ప్రార్థనమ్మా? ఈ 3 రోజులు జరుగుతున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థన, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని, నీ వంశపు వారిని, నీ సంఘాన్ని, నీ తల్లిదండ్రులను 2026 సంవత్సరం అంతా శుభప్రదముగా, సంతోషముగా, క్షేమముగా నడిపించునుగాక. మొదటికే చెప్తున్నాడు, అమ్మా హామాను వలన మన బంధువులకి చాలా ప్రమాదం ఉంది, మన ప్రజలకు చాలా ప్రమాదం ఉందమ్మా, మన కుటుంబాలకు చాలా ప్రమాదం ఉందమ్మా, మన ఆరోగ్యాలకి చాలా ప్రమాదం ఉందమ్మా. మనం ఉపవసించే దినము, ప్రార్థించే దినము, ప్రభువుని ఏడుకునే దినము, ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చే దినము. రానున్న దినాలలో మనకు దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలంటే ఈరోజు కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకోవాలమ్మా, ప్రభుని స్తుతించాలమ్మా, ప్రభుని ఏడుకోవాలమ్మా. ఎస్తేరు ఆ రాజ్యములో 127 సంస్థానాలకు రాణి అయ్యుండి కూడా
ఉపవసించి ప్రార్థన చేస్తుంది. అమ్మ ఏం చేస్తుందమ్మా? మీకు భోజనాలు అప్పుడు బియ్యం బ్యాగ్ పంపిస్తాలే అనలా. దేవునికి స్తోత్రం. నీ బియ్యం బ్యాగ్ ఎంత, నీ బ్రతికెంత, నా ప్రభువుకి నీవు కావాలి. ఎవరు కావాలమ్మా? నీవు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కావాలి, నీవు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరి పాస్టర్ గారు, మా చెట్టుకు ములక్కాయలు ఉన్నాయి, ములక్కాయలు 10 కేజీ కందిపప్పు, స్టోర్ బియ్యం అలాగే మిగిలిపోయి ఉన్నాయి, పంపిస్తాలే, ప్రేమ యుద్ధ పెట్టుకుంటావా అంది. నీ ఆహార ధాన్యం ఎంత, నీ బ్రతికెంత, నీవు నా దేవునికి కావాలి. ఎవరు కావాలి? దేవునికి వారితో కలిసి చేసినట్లు చరిత్ర చెప్తుంది. ఆ యూదులలో ఆనందము, మహా ఆనందము, ప్రియ దేవుని బిడ్డల ఇందు శుభము, క్షేమము, లాభము కలిగింది. ఎలా కలిగిందయ్యా అంటే చరిత్రను చదివితే ఎస్తేరు ఉపవాస ప్రార్థన, ఎస్తేరు ఉపవాస ప్రార్థన. ఈ సంతోషము నీకు కావాలంటే నువ్వు ఎస్తేరు వలె ప్రార్థించాలి. నీ వారందరూ శుభదినములు జరుపుకోవాలంటే, క్షేమముగా లాభముగా ఉండాలంటే నీవు ఈ సంవత్సరాంతములో ఉపవసించాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందరూ లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరికి వారు లేచి నిలబడి అయ్యా, ఎస్తేరు వంటి ప్రార్థనాత్మ నాకు కావాలి, ఎస్తేరు వలె ఉపవసించే అనుభవాలు నాకు కావాలి. నా వారందరూ, నా బంధువులందరూ, నా ప్రజలందరూ, నా స్నేహితులందరూ, యూదులు ఆ దినాలలో ఏ విధముగా సంతోషించారో ఎస్తేరు ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా 2026 సంవత్సరం అంతా నా వారు, నా కుటుంబాలన్నీ క్షేమముగా, లాభముగా, సురక్షితముగా జీవించాలి ప్రభు. ఈ ఉపవాస పండుగల దినాలలో దేవుని సన్నిధికి నీవు వచ్చావు. దుఃఖించి ఉపవసించి ప్రార్థిస్తే జరిగే కార్యములన్నీ కూడా ప్రభు మనకు పలుస్తూ వచ్చాడు. మరి జీవితంలో నువ్వు ఈ సంవత్సరంలో ఉపవాసం ఉంటే నీ కొరకు ఆయన నిధిని తెరుస్తాడని వాక్కు ఇచ్చినవాడు, నీ జీవితంలో అనుకున్న కార్యములన్నీ నెరవేరుస్తాడని వాగ్దానం చేసినవాడు, నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆయన ఇచ్చిన ప్రతి కట్టడలో నువ్వు నడిపించబడగలిగితే నీకు క్షేమాన్ని కలగ చేయగలిగిన వాడు. ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరికీ క్షేమమును, సంతోషము, మహదానందం కలిగినట్లుగా నువ్వు రాబోతున్న సంవత్సరములు నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ యజమాని పట్ల, నీ బంధువులు, రక్త సంబంధికులందరి పట్ల నిన్ను చూసి మహదానందం కలుగునట్లుగా ఈ దినాలను ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతూ నడిపించబడుతూ ఉన్నావు. అనేకులు ఎదుట కూడా దేవుని కార్యములు నీలో చూసినట్లుగా, స్మరించినట్లుగా, నీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా, నేను చూసిన ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేటట్లుగా ఎస్తేరు గురించి ఆ ప్రాంతపు నివాసులందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఎస్తేరు, నీవు మనం అందరం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మన పట్ల జయాన్ని అనుగ్రహించాడు, మన పట్ల విజయాన్ని అనుగ్రహించాడు. నిశ్చయముగా ఉపవాస ప్రార్థనలో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఉపవాస ప్రార్థనలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో జయించగలుగుతాం. అలాగే నువ్వు తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో చిన్న ప్రార్థన చేసుకుని దైవ సేవకులుగా మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి అనే యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధుడా, దైవజనులు మీరు నిలబెట్టుకొని, పరిశుద్ధాత్ముడా మీరు నాతోనూ, సంఘముతోనూ, సంఘ సభ్యులతోనూ, ప్రాంత నివాసులందరితోనూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న అనేకులతో మీరు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి పలుకు కూడా నిశ్చయముగా మా జీవితంలో, మా బ్రతుకులలో ఇటు జీవితం కలిగి నడిపించబడినట్లుగా కోరుకుంటూ తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుంటున్నా వారందరి జీవితాల్లో మీరు నెరవేర్చండి. ఉపవాసము ద్వారా,
ప్రతి కీడు తొలగిపోతుందని, ఉపవాసం ప్రతి కట్టడిని సమస్తం నెరవేర్చగలిగిన వారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రములు తండ్రి. ఎందరైతే తీర్మానం కలిగి ఈ విధంగా నడిపించబడాలని ఆశిస్తూ కోరుకుంటున్నారు, నిశ్చయముగా వారి జీవితంలో మీ దైవ కార్యములు జరిగించి నిధిని తెరిచి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే